నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కరప మండలంలోని అరట్లకట్ట గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు సురేష్, బత్తుల సతీష్ల ఆధ్వర్యంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ వేడుక విద్యార్థుల ప్రతిభతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, బాల శతావధానం, ఇంగ్లీష్ స్పెల్ బీ, మ్యాథ్స్ క్విజ్, సైన్స్ క్విజ్లతో విద్యార్థులు ఆహుతులను అలరించారు. విద్యారంగంలో తమ ప్రతిభను చూపుతూ విద్యార్థులు పెద్దల ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారులు కె బుల్లి కృష్ణవేణి, పి సత్యనారాయణమూర్తి, క్లస్టర్ హెడ్ పి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గోపి సత్యవేణి, బత్తుల సతీష్, గంటా వీరబాబు తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. యూటీఎఫ్, ఎస్టీయు, సిపిఎస్, ఆపస్ సంఘాల నుండి నాయకులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. వార్షిక పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇందులో స్పెల్ బీ, బాల శతావధానంలో విజేతగా నిలిచిన 5వ తరగతి విద్యార్థిని కుమారి విజయలక్ష్మికి ప్రత్యేకంగా సైకిల్ను బహుకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ఏ నరేష్ కుమార్, పి సాయి కిరణ్ విరాళాలు అందించగా, అవసరాల సూర్యం, చిరుకూరి రామ్కుమార్ లాంటి శ్రేయభిలాషులు బహుమతులతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ వేడుక విజయవంతంగా పూర్తి కావడంతో ప్రధానోపాధ్యాయులు ఎన్ విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు సురేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు బండారి మురళి, కరప మండలం డీసీ చైర్మన్ పిజి సత్యనారాయణ, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బత్తుల సతీష్, కరప జనసేన పార్టీ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్, గొడ్డటిపాలు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వీరవరెడ్డి ముత్యాలరావు, రెడ్డి లోవరాజు, బీజేపీ సీనియర్ నాయకులు ఎలుగుబంట్ల శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకులు గంటా వీర్రాజు, హైస్కూల్ చైర్మన్ దారా వీరబాబు, ఎంపీపీ ఎర్రమాటి మార్కండేయులు, స్కూల్ చైర్మన్ గుడాల లోవరాజు, గ్రామ సర్పంచ్ గోపి సత్యవేణి, గణేష్, దొంగడి బియ్యం రాజు, సాన వీరబాబు, జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు, వీర మహిళలు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి యొక్క ఆలోచనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం విద్యాశాఖ తరఫున. మరియు ఇప్పుడు 117కి ఆల్టర్నేటివ్ 117 అని చెప్పి ఏదైతే 3, 4, 5 హై స్కూల్లో మెర్జ్ అయ్యాయో వాటిని వెనక్కి తీసుకొస్తూ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా అరట్లకట్ట ప్రాథమిక పాఠశాలకి మోడల్ ప్రైమరీ స్కూల్ శాంక్షన్ చేసి మరి ఈ పాఠశాల యొక్క విద్యార్థులు మరింతగా అభివృద్ధి జరగాలంటే 5 ఉపాధ్యాయులతో ఉత్తమమైన బోధన జరగాలంటూ మా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పాఠశాలకు ఇచ్చినటువంటి వసతులేంటి, మోడల్ ప్రైమరీ స్కూల్గా దీనికి ఏమి ఇచ్చారు, ఏం శాంక్షన్ చేశారు అనేటటువంటి విషయాల్ని డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి తెలియపరచడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి ఈ అరట్లకట్టలో ఉన్నటువంటి వారి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల అని కాదు, ఎక్కడైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో మీ పిల్లల యొక్క నైతిక విలువల్ని పెంపొందించుతూ ఒత్తిడి లేని విద్యని నేర్పించగలరో ఆ ఉపాధ్యాయుల దగ్గర మీ పిల్లల్ని చదివించండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిని మేము సందర్శించి ఈ ఏదైతే ఆల్టర్నేటివ్ 117లో ఇచ్చిన మోడల్ ప్రైమరీ యొక్క విశిష్టత ఏంటి అనేది ప్రతి విలేజ్కి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా రెస్పాండ్ అయ్యి మీ పిల్లలని మాకు అప్పగించి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా మేమంతా కూడా కోరుతూ ఉన్నాం. కంపల్సరీ ఒక మాస్టర్ గారికి క్రమశిక్షణ ఉండాలంటే మా సతీష్ గారు కూడా చెప్పారు. ఆయన వచ్చాక ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందిందండి. విశ్వేశ్వరరావు గారు లాంటి ఒక మాస్టర్ ఒక స్కూల్కి ఒకరున్నా సరే ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. మేము చాలా చక్కగా ఆనందపడ్డాం ఈ కార్యక్రమం చూసి. చిన్న పిల్లలు చక్కగా కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు. మేము వాళ్ళందరూ అడగకుండా పబ్లిక్ స్కూల్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చినందుకు గౌరవ శాసనసభ్యులకు
శ్రీ పంతో నానాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అత్తగట్ల గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన బయలుదేరే టైంలో కలెక్టర్ గారితో మీటింగ్ ఉండడం వల్ల అనేక కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన చెప్పమని చెప్పారు. ఇంకా కలెక్టర్ గారి మీటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా గంట పడుతుంది అంటున్నారు. సుమారు పిల్లలందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తారని చెప్పి సర్లే ఖాళీ చేయండి, నాకు ఇంకా గంట టైం మన గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి స్కూల్ని డెవలప్ చేస్తుంటే మన పిల్లల్ని ఇరుకుకి గదుల్లోకి పంపిస్తున్నాం. మన డబ్బులు వాళ్ళకి జీతాలు లెక్కలు కట్టి మన డబ్బులన్నీ పాడు చేసి ప్రైవేట్ స్కూల్ని పంపుతున్నాం. అది చాలా పొరపాటు. ఈరోజు సతీష్ గారు విద్యార్థులు ఉన్నారు, ఇద్దరు టీచర్లు పనిచేస్తూ ఉన్నారు, విశ్వేశ్వరరావు గారు, సురేష్ గారు అని. వీరిద్దరూ గత సంవత్సర కాలంగా విద్యార్థులకి స్పెషల్ మ్యాథ్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నవోదయ ఎంట్రన్స్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ కూడా విద్యార్థులందరితో కూడా రాయించడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ అవధానం కానీ లేకపోతే 100 శతక పద్యాలని ఒకే స్టూడెంట్ కంటిన్యూగా చెప్పడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ తోటి ప్రత్యేక ఆకర్షణగా ఈ గ్రామంలో ఈ పాఠశాల ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళి ఈ టీచర్లు చేసేటటువంటి కృషిని, విద్యార్థుల యొక్క ప్రతిభను చాటి చెప్పే విధంగా గ్రామంలోని అందరికీ కనబడే విధంగా 4 రోడ్ల కూడలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. విద్యార్థుల్ని అందరూ కూడా కొనియాడడం జరిగింది. క్రియా పోటీల్లో కానీ, మండల స్థాయి పోటీల్లో కానీ, జిల్లా స్థాయి పోటీల్లో కానీ ప్రతి పోటీలోని కూడా ఈ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలబడి ప్రైజులు సంపాదించుకుంటూ ఉన్నారు. ఇక్కడ పేద విద్యార్థులైనటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా తల్లిదండ్రులు ఎటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోయినా ఈ ఉపాధ్యాయులు ఇద్దరి వల్ల అన్ని పోటీలకి కూడా అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మండల విద్యాశాఖ అధికారినిగా నేను అభినందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో ప్రతి ఒక్కరిలోని ఒక ప్రత్యేకతని కనబరిచే విధంగా తర్ఫీదు ఇవ్వడము, ప్రతి విద్యార్థి కూడా అన్నింటిలో ముందుండడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ పాఠశాల విద్యార్థులు ఈ విధంగా తీర్చిదిద్దబడినందుకు అందరూ అభినందించడంతో పాటు ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. బత్తుల సతీష్ గారు, అలాగే వీరన్ చౌదరి గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చి ప్రజల్లోకి అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇదే రోజున 30 అడ్మిషన్స్ ఈ పాఠశాలకి రావడం జరిగింది. మరి ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్స్గా బలోపేతం అవ్వాలని మా విద్యాశాఖ అధికారులు యొక్క ఆదేశాలు ఉన్నాయో, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి విద్యార్థులందరికీ ఆశిస్తున్నాం. ఈరోజు కరప మండలంలో అరట్లగట్ట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలని యాన్యువల్ డే చేయడం జరిగింది. ఈరోజు కరపమండలం అరట్లకట్ట గ్రామంలో జరిగే మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు సురేష్ గారి యొక్క వాళ్ళు చేసినటువంటి ఈ వార్షికోత్సవం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిర్వహించడం అయితే జరిగింది. మరి 50,000 రూపాయల ఖర్చుతో, సొంత ఖర్చుతో ఇది నిర్వహించడం అది మామూలు విషయం అయితే కాదు. అదేవిధంగా మరి పిల్లలకి అకాడమిక్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అంటే 5వ తరగతి పూర్తి చేసిన వాళ్ళకి కార్పొరేట్ స్థాయిలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం అయితేనేమి, అదేవిధంగా ఎంపీ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రవేశాల నిమిత్తం పాఠశాల ప్రాంగణంలో కాకుండా 4 రోడ్ల కూడలిలో ప్రజల వద్దకే మరి తీసుకొచ్చి ఈ యాన్యువల్ డే నిర్వహించడం నిజంగా మండల విద్యాశాఖ తరఫున ఇతర ఉపాధ్యాయులు కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, మా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను జాయిన్ చేయండి. మేము మీ పిల్లల యొక్క విద్యకు హామీ మాది. సో అందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను జాయిన్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని పాఠశాలలో ఈ యాన్యువల్ డే కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుందండి. ఈ కార్యక్రమాల ద్వారా మరిన్ని ప్రవేశాలు మన ప్రభుత్వ పాఠశాలలో వస్తాయని ఆశిస్తున్నాం.
అదేవిధంగా మిగిలిన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ. మన ఊరు మన బడి మన పిల్లలు మన భవిష్యత్తు మన గ్రామం అనేటటువంటి నినాదంతో ప్రతి మండలంలోని కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇది 117 ఆల్టర్నేటివ్ 117 తర్వాత వచ్చినటువంటి మార్పులు, పాఠశాలకి తీసుకొస్తున్నటువంటి ఫెసిలిటీస్ గురించి తల్లిదండ్రులకి అవగాహన కల్పించడంతో పాటు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది అపోహతో పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేదనో లేకపోతే ఇతర విషయాలపైన అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలను విడిచిపెట్టి దూరంగా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలకి ఎప్పుడో ఉదయాన్నే 6 గంటలకే పిల్లల్ని బయటికి పంపించడం, రాత్రి లేట్ వరకు పిల్లల్ని తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నవి ఏవైతే గమనిస్తున్నామో వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల పట్ల అవకాశాల పట్ల అవగాహన పెంపొందిస్తూ మేమిద్దరం కూడా ఉపాధ్యాయ బృందాలతో కలిసి టీం వర్క్గా ప్రతి విలేజ్ని ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా గత వారం రోజులుగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 7-8 గ్రామాల్లో మాకు మంచి ఫలితాలు వచ్చాయి, మంచి అడ్మిషన్స్ వచ్చాయి. వేళంగి కానీ, అరట్లకట్ట కానీ, అదేవిధంగా గొరుపూడి, కొంగోడు, పెద్దాపురపాడు వంటి గ్రామాల్లో మేము మంచి అడ్మిషన్స్ చేయగలిగామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.